మేము కట్టుకుంటాము అని 17 ఫిబ్రవరి 2015 నాడు కేసీఆర్ గారు వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిండ్రు. ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు అందరూ మేము పోరాటాలు చేసినాం, నాది విదర్భ ప్రాంతం, మా చిన్నమ్మ ఒక ఆమె ఎవరు ఎమ్మెల్సీ ఉంది, ఆమె అరెస్ట్లు అయింది, మీరు ఆమెను పోయి బతిలానంటే ఆమె ఇంటికి పోయి బతిలాను నేను ఆ ఎమ్మెల్సీ గారింటికి. నో ససేమిరా అన్నారు. అన్ని ప్రయత్నాలు చేసినాం, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సరే ఇంతలో ఏం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ప్రయత్నాలు అంటే ఇట్స్ నాట్ దట్ బీఆర్ఎస్ ఓవర్ నైట్గా దీన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ను కలిసినాం, బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ని కలిసినాం, స్వయంగా కేసీఆర్ గారు వచ్చి ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపితే ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోమన్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ 8 సంవత్సరాలు పెండింగ్ పెట్టిండ్రు, 8 ఏళ్ళు బ్యారేజ్ కట్టనే లేదు, బ్యారేజ్ కట్టకుండా చుక్క నీళ్లు రావు. బట్ ఇంతలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లెటర్లు వచ్చినాయి. 1 కాదు 2 కాదు 3 లెటర్లు. అంటే మేము సైమల్టేనియస్గా వీటి అనుమతులు సాధిద్దామని ఢిల్లీలో సెంట్రల్ వాటర్ కమిషన్లో పర్సూ చేసినాం. ఇటు మహారాష్ట్రను తమిళహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం, ఇటు పనులు జరిపినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6,000 కోట్లు మా హయాంలో అయినాయి అన్నాడు, మీ హయాంలో 3,000 కోట్లు ఉట్టిగానే దొబ్బిర్రు, పనిచేసింది 3,000. కానీ బీఆర్ఎస్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల పనులు మరో 5,000 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. అటు మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి అనుమతుల సాధన కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ను పర్సూ చేసినాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వీళ్ళు 8 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న అనుమతులు లేలే. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళది, కానీ ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతే రాలే. మేము అక్కడ సైమల్టేనియస్గా చేస్తే ఢిల్లీ నుంచి 3 ఉత్తరాలు వచ్చినాయి. అంటే మీరు ఇందాక చూసిండ్రు 17 ఫిబ్రవరి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వచ్చి తమ్మిడిహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇంతలో 18 ఫిబ్రవరి ఒకసారి లెటర్ డేట్ చూపి, 18 ఫిబ్రవరి డేట్ చూడండి, 18 ఫిబ్రవరి 2015 ఎవరు రాసిండ్రు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ నౌ గో బ్యాక్ టు ద పేరా, లాస్ట్ పేరా. ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు, లాస్ట్ పేరాలో మీరు చూస్తే, under such circumstances the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. నీకు అన్ని నీళ్లు లేవు 160 TMCలు, మరి పైన ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 TMCల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. దెన్ మళ్ళీ ఇంకొక లెటర్ వచ్చింది, ఇంకొక లెటరు 4th March 2015, అది కూడా పెట్టినాను. దిస్ ఇస్ 4th March 2015 లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇదేనా డేట్ ఉందా? ఎస్, 4th March 2015. Now come to the last para, page number 12 అనుకుంటా, paragraph number 12. It is evident from detailed water, paragraph number 12, yes. It is evident from detailed water availability studies carried out by project authorities and his office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. Assuming the utilization of upper riparian states to 75% availability of 63 TMC. అక్కడ 165 ఉన్నాయి, కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 TMCలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. చెప్తూ పైకి బాబు బేసిన్ వైజ్ కూడా చెప్పింది. G7, G8, G9లో ఎగువ రాష్ట్రాల ఎంతెంత ఉంది, వాళ్ళు ఇప్పుడు ఎట్లా కిందికి వస్తున్నాయి అన్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్తూ లాస్ట్ ఏమన్నారు, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. The projects are advised to review the quantum of divertible flows from Pranahita barrage site considering the overall availability at the location, requirement of environment flows, capacity of pumping, storage of barrage, en route and command areas. నీళ్ళని లేవు,
మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఇది రెండవ లెటర్. దెన్ థర్డ్ లెటర్, ఒకటిగా మూడో లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th March 2025, అన్ని మూడు దగ్గరనే వచ్చినాయి. 13th March 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసినరు చూడన్నాను కానీ ఫాస్ట్. పేజ్ 3, ఇది అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి పేజ్ 1 చదివిండు. నేను వెంటనే మూడో పేజ్ తీయవని నేనన్నా. మూడో పేజీలో ఏమన్నది ఉమాభారతి గారు, దిస్ ఇస్ ద లెటర్. మూడో పేజీలో అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out the planned utilizations under such circumstances need to be clarified. Last 3 lines. అంటే ఉమాభారతి గారు కూడా 160 TMC నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. అంటే దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయనా ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th March 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 మార్చి ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు ఒకటి కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు, మేము అనుమతి తెచ్చినాము అంటుండు. మీ ముఖం అనుమతి తెచ్చినావు. పృథ్వీరాజ్ చౌహాన్ లెటర్ చూపి ఒకసారి.